ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుతున్నది. గనుకను ఆ మాట నాకు కావాల్సింది. గనుకను ఇంగ్లీష్ బైబిల్ అయితే చాలా బాగుంటుంది. 19 స్టార్టింగ్ లో ఉంటుంది. దేర్ ఫోర్ అంటే 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ అధ్యాయం 18వ వచనం వరకు సిద్ధాంతపరంగా మాట్లాడి ఆ తర్వాత అంటున్నాడు ఇదంతా వాస్తవం కనుక ఇలా బతకాలి. ఇంకా అక్కడి నుంచి ఎలా బ్రతకాలి అని 13వ అధ్యాయం చివరి వరకు రాస్తున్నాడు. సో ఫస్ట్ భాగం అంతా యేసు ఎవరు, రెండోది యేసు ఈయనైతే మనం ఎలా బతకాలి. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి చివరి వరకు మనం ఎలా బతకాలో రాశారు. ఇలా మనం ఎలా బతకాలో రాసినప్పుడు ఈ 12వ అధ్యాయంలో చాలా చక్కగా ఆయన మనం ఎలా క్రైస్తవ జీవితాన్ని జీవించగలం అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన చెప్తున్న మాటలే మనం చదివాం. ఆయన చెప్తూ ఏమంటున్నాడంటే 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఎవరి సాక్షి సమూహం? ఇదే 11వ అధ్యాయంలో రాశారుగా. 11వ అధ్యాయంలో చాలా మంది పేర్లు రాశారు. ఏబేల్ అంటాడు, నోవా అంటాడు, అనోక్ అంటాడు, అబ్రహాం అంటాడు, ఇస్సాక్ అంటాడు, యాకోబు అంటాడు, యోసేపు అంటాడు, మోషే అంటాడు. ఆ తర్వాత దావీదు, యెఫ్తా, సమూయేలు, బారాకు, సంసోను వీళ్ళ గురించి చెప్పడానికి సమయం లేదంటాడు. ఆ తర్వాత హతసాక్షుల లిస్ట్. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించుగా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మన పరిస్థితి ఏంటో. ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. మనం ఎక్కడున్నాము అని అంటే మన చుట్టూ భక్తులు ఆవరించి ఉన్నారు. అంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా. ఏంటి సాక్షి సమూహము అని అంటే వీళ్ళు యేసయ్యని చూడలే. నీకు నాకు అర్థమైనట్టు వీళ్ళకి యేసుప్రభు అర్థం కాలే. వీళ్ళు యేసుప్రభు సిలువ గురించి స్పష్టంగా తెలియదు. వీళ్ళే ఇంత నమ్మకంగా బతుకుతాయి. ఒకసారి ఆలోచించగలవా? వీళ్ళకి యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. వీళ్ళు యేసు ప్రభుని చూడలేదు. ఈ యేసు ప్రభు సిలువ గురించిన ప్రత్యక్షత గాని స్పష్టత గాని మనకున్నట్టు లేదు. వీళ్ళే ఇంత నమ్మకంగా బతికితే వీళ్ళు మన చుట్టూండి ఏమనుకుంటున్నారంటే, ఒరే ఏమీ తెలియకానే మనం ఇంత నమ్మకంగా బతికాం, వీళ్ళకి అన్ని తెలుసురా, వీళ్ళు ఎంత నమ్మకంగా బతుకుతారా అని చేతులు కట్టుకొని మనం చూస్తున్నారంట. నిజంగా మన జీవితాలు చూసి వాళ్ళు నోటి మీద ఏరేసుకుంటున్నారు. మనమే బెటర్ కదరా, ఏం తెలియకుండా వీళ్ళకంటే బాగా బతికాం, మనమే బెటర్గా, వీళ్ళకంటే ఏమి తెలియకుండా మనం బాబా, వీళ్ళకి అన్ని తెలిసేంద్ర అయితే బతుకుతున్నారు. అది 12వ అధ్యాయం ఆరంభం. ఏమంటున్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా అని చెప్పి ఆ తర్వాత అంటున్నాడు మనము అనవసరమైన బరువులు. సహజంగా మీరు ఒలింపిక్స్ లో పరిగెత్తే వాళ్ళని చూసుంటారు. ఒలింపిక్స్ లో పరుగు పందాల్లో పరిగెత్తేవాడు. ఎంతమంది మీలో ఆ పరిగెత్తేటప్పుడు వాళ్ళు సూట్ వేసుకొని స్వెటర్ వేసుకొని పరిగెత్తడం చూశారు? ఎవరైనా చూసారు? మీరు చూడలేదు. మీరు పరిగెత్తే వాళ్ళు అసలు చూడరా? సూట్ వేసుకున్న వాళ్ళని చూడలేదు. సూట్ వేసుకొని పరిగెత్తాం చూడలేదు. ఎందుకు వేసుకోవాలంటారు? అందరు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, బాగా కనపడొచ్చుగా. వాళ్ళు ఫోటోల కోసం పరిగెట్టలే, గెలవడానికి పరిగెడుతున్నారు. గెలవడానికి పరిగెడుతున్నారు కాబట్టి వాళ్ళు బరువురా బాబు, దరిద్రం ఇది ఎందుకు అని చెప్పి తీసేస్తారు. తీసేస్తే ఫోటోలు పడతాయిరా బాబు, మీరు ఏంద్రా చిన్న బనీలు వేసుకొని పరిగెడుతున్నారు, మీ ఫోటోలు ప్రపంచం అంతా చూస్తుందంటే మా ఫోటోతో పని లేదురా బాబు, గిఫ్ట్తో పని అని చెప్పి మేము బనీలతో పరిగెడుతున్నాయి. ఈరోజు బనీళ్ళు వచ్చాయి. ఆరంభంలో ఒలింపిక్స్ లో పరిస్థితి ఏంటో తెలుసా? గుండు కొట్టుకొని, పూర్తిగా గుండు కొట్టుకొని, ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా, ఒక్క దారం కూడా లేకుండా దిగంబరిగా పరిగెత్తారు. ఎందుకురా అని అంటే, ఒరే ఇజ్జత్ పోతుందిరా, సిగ్గు పోతుందిరా అంటే, నాకు సిగ్గుతో పనిలే, నేను గెలవాలి. సిగ్గుతో పనిలే, నేను గెలవాలి. అది కాంటెక్స్ట్. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే నాకు సిగ్గుతో పని లేదు. వాళ్ళు ఒలింపిక్ రన్నర్స్ గురించి మాట్లాడుతూ గుండు కొట్టుకుంటారు. ఎందుకు తెలుసా? నాకు అందంతో పని లేదు. ఎందుకు నా గుండు అంటే ఈ తల వెంట్రుకలు గాలి తగిలితే నా స్పీడ్ తగ్గుద్దేమో. అది హీబ్రూస్ రాస్తా 12 అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించింది కాబట్టి వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఒరే మేము ఎలా పరిగెత్తాను తెలుసా? యోసేపుని అడిగితే ఏమంటాడు తెలుసా? నేను ఎలా పరిగెత్తాను తెలుసా? పై వస్త్రాన్ని వదిలేసి పట్టుకుంటే పారిపోయా నేను. పారిపోతే జైలుకి వెళ్తానని తెలిసి కూడా పారిపోయా నేను. మోషేని పట్టుకుంటే, మోషే నువ్వెలా పరిగెత్తావు అంటే, మోషే ఏమంటాడు తెలుసా? నాకు ఐగుప్తు దేశం యొక్క రాజు యొక్క ఇంట్లో ఉండి ఆ సుఖం.
ఒకసారి మీరు జస్ట్ ఆలోచించగలరా? కువైట్ రాజు ఇంట్లో ఉంటూ, కువైట్ రాజు ఆయన గారి ఇంట్లో ఉంటూ ఆ ఇంటిని వద్దనుకొని పారిపోయాడు అని ఉంటాడా? పారిపోయాడంట, పరిగెత్తి వెళ్ళిపోయాడు. నాకు వద్దురా బాబు, ఇది వద్దు అని పారిపోయాడంట. అబ్రహాంని నువ్వెలా పారిపోయావు సార్ అంటే అని అంటాడు, మా బంధువులందరూ ఉన్నారు సార్, మేము బొమ్మలు చేసుకొని బతికెళ్ళాం, బిజినెస్ బాగా నడుస్తుంది, మేము ఇల్లు కూడా కట్టించుకున్నాం, డెడికేషన్ అయిపోయి హ్యాపీగా సెటిల్ అయ్యాం సార్. కానీ ఆయన కనిపించింది అది ఇదంతా వదిలేసి పారిపోయాను సార్. ఇలా పరిగెత్తిన వాళ్ళందరూ మన చుట్టూన్నారు. పన్నెండు అంటున్నాడు, ఇలా పరిగెత్తిన వాళ్ళందరూ మన చుట్టూన్నారు. ఇలా పరిగెత్తిన వాళ్ళందరూ మన చుట్టుండి వాళ్ళని చూస్తూ ఉంటుండగా అనవసరమైన బరువులు ఎందుకు మోస్తున్నావు? ఊరికే అనవసరమైన చింతలు, అనవసరమైన బరువులు ఎందుకు మోస్తున్నావు? ఇది ఈయన ప్రశ్న. ఎందుకు మోస్తున్నావు? మోయబాకు అని చెప్తూ బరువులన్నీ తీసేసి, బరువులు తీసి పరిగెత్తడం నేర్చుకో. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పరిగెత్తేటప్పుడు అనవసరమైన బరువులు మోయనవసరం లే. ఎందుకంటే బైబిల్ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుము, అప్పుడు ఇవన్నీ నేను దయచేస్తాను అని అంటున్నాడు. అంటే ఈ లైఫ్లో నీకేం కావాలో, ఈ లైఫ్లో నీకేం ఇష్టమో కాదు, ఈ మాట బాగా వినాలి. చాలాసార్లు మనం స్క్రిప్చర్ చదివేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మాటలు దాటేస్తాం. ఆయన నా నీతిని రాజ్యాన్ని వెతుకుము, అప్పుడు అన్నీ దయచేస్తాను అని అన్నాడా? అప్పుడు ఇవన్నీ దయచేస్తా అన్నాడా? అన్ని దయచేస్తా అన్నాడు, ఇవన్నీ దయచేస్తా అన్నాడా? ఇవన్నీ. ఇవన్నీ అంటే ఏంటండి? ఇవన్నీ అంటే ఏంటి? ఇవన్నీ ఇస్తా అంటున్నాడు. ఇవన్నీ అంటే ఏంటండి? నెసెసరీ థింగ్స్. వెరీ గుడ్. ఆ నెసెసరీ థింగ్స్ స్పష్టంగా రాశాడు. పైన మీరు చదివితే ఏమేమి ఉంటాయి? ఈ వస్త్రాలు, తినడం, తాగడం, ఈ మూడు ఇస్తాడంట. ఈరోజు మన సమస్య అంతా ఏంటి తెలుసా? మన ఆత్మీయ జీవితాల్లో పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఈ మూడు నాకు సరిపోవు ప్రభా, నాకు కొంచెం ఎక్స్ట్రా కావాలి. ఎందుకు అని అంటే, పక్కోడు బిల్డింగ్ కట్టాడు, మరి నేను కట్టాలిగా. ఎందుకు నీకు బిల్డింగ్ అంటే ఆడు కట్టాడు కాబట్టి. లేకపోతే ఈ బేసిక్ ఎసెన్షియల్స్ ని దాటి మనం బతుకుదాం అనుకుంటాం కదా. దీన్ని బట్టే దేవుడు అంటాడు, ఆ ఎక్స్ట్రాలే ఉన్నాయి కదా నువ్వు చూసుకో. ఇక్కడ వరకు నేను ఎక్స్ట్రా నీ సోకుల కోసమో, ఎక్స్ట్రా నువ్వు చూపించుకోవడానికో, ఎక్స్ట్రాలు ఏవైతే అనుకుంటాను అది నీది. ఆయన మాత్రం గ్యారంటీ ఇస్తున్నాడు ఏంటంటే, ఇవన్నీ నీ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా చూసుకుంటాడంట. రోజు ఆత్మీయ జీవితాలు ఎందుకు కూర్చోట్లేదు తెలుసా? ఎందుకు సెట్ అవ్వట్లేదు తెలుసా? మనం దేవుడు ఇచ్చే దానికంటే ఎక్కువ కొరకు పరిగెడుతున్నాం కాబట్టి. ఎక్కువ కొరకు పరిగెడుతున్నాం. ఈ లోకంలో ఎంత ఇన్ఫ్లేషన్ పెరగనివ్వండి, ఎలాంటి పరిస్థితులన్నా రానివ్వండి, ఎలాంటి విపత్తులన్నా పడనివ్వండి, నీ లైఫ్కి బేసిక్ ఏం కావాలో గ్యారంటీగా ఆయన ఇస్తా అంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఈ అనవసరమైన బరువులు తీసి పరిగెత్తు. రెండోది, సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఈజీగా ఎంటాంగిల్ చేసే పాపం. ఈజీగా ఎంటాంగిల్ చేసే పాపం అంటే ఏంటో తెలుసా? ఒకసారి చేసి వదిలేస్తే అయిపోదు ఆ పాపం. అది మళ్ళీ 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 పరిగెడుతూనే ఉండాలి, అక్కడికి వెళ్తూనే ఉండాలి. అట్లాంటి పాపాలు అంటే సులువుగా అక్కడికి వెళ్ళిపోతా ఉంటావు, నీకు తెలియకుండానే వెళ్ళిపోతుంటావు. ఈజీలీ ఎంటాంగిల్ సిన్స్. వీటిని వదిలిపెట్టి చుట్టూ వీళ్ళు నిలబడ్డారు పాత నిబంధన భక్తులు. బరువులన్నీ తీసేసావు, అనవసరమైనవన్నీ. ఆ తర్వాత పాపాలన్నీ, సులువుగా చిక్కులు పెట్టే పాపం, సులువుగా చేసే పాపాలు, వీటిని వదిలిపెట్టి ఇప్పుడు వస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనము పరుగు, మన కొరకు నిర్ణయించిన పరుగులో పరిగెడుతున్నాం. నిజంగా ఎక్కడ పరిగెడుతున్నాం? ఈ పరిగెత్తేటప్పుడు వాళ్ళు పరిగెత్తేవాడు ఇప్పుడు మీరు చూడండి, రన్నింగ్ రేస్లో పరిగెత్తేవాడు పక్కోడు వస్తున్నాడా రావట్లేదా, వెనకోడు ఎంత వెనకాల ఉన్నాడు చూడ్డు, ముందుంటున్న ఫినిష్ లైన్ ని చూసుకొని పరిగెడతా ఉంటాడు. అంతే, పక్కన చూడడం, వెనక్కి చూడడం, ఓన్లీ ముందుకే చూస్తాడు. అది కాంటెక్స్ట్. ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్వాసాన్ని కర్త కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ, ఆయన వంక మాత్రమే చూడటం అంటే ఏంటి? 3 పదాలు వాడుతున్నాడు. చూద్దాం ఆ 3 పదాలు ఏంటో. ఆదికాండం 12వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చదువుతారా?
క్షమించండి, ఆది కాండం కాదు, హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయం. క్షమించండి, హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలండి. ఇక్కడ 3వ వచనం చదవలేదు కదా? 3 చదువు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. 3 పనులు చేయాలంట. ఒకటి, కళ్ళతో ఆయనను చూడాలి. రెండోది, ఆయన కొరకు పనికి మాలింది తీసేయాలి. 3వ వచనం చెప్తుంది ఆయన గురించి ఆలోచించండి. ఇంతేనండి. నువ్వు ఫెయిత్ఫుల్ గా పరిగెత్తాలి అని అంటే నీ దృష్టి ఆయన మీద పెట్టు, ఆయన గురించి ఆలోచించు, ఆయనకు నచ్చంది తీసేయి, అంతే. ఆయనను చూడు. ఆయన చూడటం అంటే ఎక్కడ కనిపిస్తాడండి? కళ్ళతో అని అంటే కళ్ళతో కనపడ్డు. పుస్తకం చదివితే ఆయన గురించి చదువు అని అర్థం, అంతే. ఆయన గురించి చదువు, ఆయన గురించి ఆలోచించు, ఆయనకి నచ్చంది తీసేయి, ఇంతేనండి క్రిస్టియన్ లైఫ్. ఈయన 12వ అధ్యాయం ప్రకారం లుకింగ్ అంటు జీసస్, టేకింగ్ ఆఫ్ ఎక్స్ట్రాస్, కన్సిడరింగ్, థింకింగ్ అబౌట్ హిమ్, అంతే. ఇది చేసిన ఒక వ్యక్తి గురించి మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఈ 3 రోజులు నేను 3 క్యారెక్టర్స్ గురించి మాట్లాడతా. ఈ 3 క్యారెక్టర్లు సిలువ దగ్గర ఉన్న క్యారెక్టర్లే. ఒక క్యారెక్టర్ నేను గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడినట్టున్నా, సిలువ మీద దొంగ గురించి మాట్లాడే, సండే ఫ్రైడే కదా, సిలువ మీద ఉంటున్న దొంగ గురించి మాట్లాడుతారు. ఇప్పుడు సిలువ తీసుకొని వెళ్ళేటప్పుడు ఎదురవుతా వచ్చిన 3 క్యారెక్టర్లు. ఈరోజు ఒక క్యారెక్టర్ని మీకు అలా పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తా. ఆ క్యారెక్టర్ గురించి సువార్తల్లో 3 సార్లు రాయబడింది, 3 సార్లు ప్రస్తావించబడింది. మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 27:32 చదువుతారా? వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అని ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి. ఈ కురేనీయుడైన ఈ సీమోను అన్న వ్యక్తి హెబ్రీ పేరు. ఇది సైమన్ అనేది హెబ్రీ ఆ యూదుల పేర్లు. అంటే ఈ పేరుందంటే ఈయన యూదా వంశావళికో యూదా గోత్రానికి అక్కడ అంటే యూదులకి చెందినవాడే. కానీ ఎప్పుడో వలసెళ్ళి వీళ్ళు ఆఫ్రికాలో సెటిల్ అయిపోయారు. కురేను అంటే లిబియా దగ్గర, అంటే ఆఫ్రికా దగ్గర వీళ్ళు సెటిల్ అయిపోయారు. తరతరాలుగా వీళ్ళు ఆఫ్రికాలో ఉన్నందుకు ఈడు నల్లోడైపోయాడు. ఈయన అంటే తరతరాలుగా ప్రాంతంలో ఉండి బహుశా అక్కడ వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని అట్లా మెట్టుకి ఈయన కూడా నల్లోడైపోయాడు. మీరు అనొచ్చు ఆయన రంగు ఎక్కడుంది, ముందు చెప్తా. ఈయన ఆఫ్రికన్ గా ఈయన అయిపోయి అక్కడెక్కడో బతుకుతున్నాడు. అక్కడ బతుకుతున్నాడు. ఆ సంవత్సరం యెరూషలేంకి వచ్చాడంట. ఎందుకు వచ్చాడు తెలుసా? పస్కా బలి ఆచరించడానికి వచ్చాడు. ఆ దినాల్లో పస్కా బలి ఆచరించడానికి ప్రపంచంలో యూదులు ఎక్కడున్నా వాళ్ళందరూ తరలి వచ్చేవారు ఇశ్రాయేల్కి. అలా ఈయన కూడా తరలి వచ్చాడు ఇశ్రాయేల్కి. ఎందుకంటే పస్కా బలి చేయడానికి వచ్చాడు. పస్కా బలి చేయడానికి వచ్చిన ఈ వ్యక్తి యెరూషలేము దగ్గర నుంచి తిరిగి రిటర్న్ వెళ్ళిపోయే పరిస్థితి. ఆయన మెయిన్ రోడ్ మీద కనుక నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి. కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తే మీకు అర్థమవుతుంది ఈయన ఎందుకు ఈ రూట్లో వెళ్తున్నాడో. ఆ దినముల్లో రోమీలు ఏలేవాళ్ళు, రోమన్స్ వాళ్ళు కింగ్స్ అనమాట. వాళ్ళు ఏలేవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు బానిస్తారు. సో వాళ్ళకుంటున్న రూల్ ఏంటంటే రోమన్ సైన్యం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వాళ్ళ వస్తువులన్నీ తీసుకొని వెళ్ళేటప్పుడు, ఆ టైంలో తీసుకొని వెళ్ళేటప్పుడు ఎవడన్నా యూదుడు పోతా ఉన్నాడు అనుకో, ఎంత అర్జెంట్ పని మీద ఉన్నాడు, యూదుడు పోతున్నాడు రే అని పిలిస్తే, సార్ చెప్పండి సార్ మోయి అని అంటే దాన్ని 1 మైలు మోయాలి. మైలు మోసిన తర్వాత సార్ 1 మైల్ అయిపోయింది సార్ ఇప్పుడు పో అని అంటే అప్పుడు వెళ్ళిపోతాడు. ఏ యూదుడినన్నా వాళ్ళు పిలవచ్చు, వాళ్ళ పని చేయించుకోవచ్చు.
యేసు ప్రభు చెప్పిన కాంటెక్స్ట్ ఇది ఏంటంటే, ఎవడన్నా మిమ్మల్ని 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు పోండి అంటే దాని కాంటెక్స్ట్ ఏంటి తెలుసా? మిలిటరీ వాడు, రోమా మిలిటరీ వాళ్ళు వాళ్ళ గన్స్, వాళ్ళ డబ్బాలు, వాళ్ళ ట్రంక్ పెట్టెలు, వాళ్ళ బండ్లు ఇవన్నీ బరువులు పోయేటప్పుడు, తీసుకొని పోయేటప్పుడు ఏ యోధుడు కనిపిస్తారు, రే రారా మొయ్యరా అని అంటే అక్కడ నుంచి లెక్కేసి 1 మైలు మోసి, సార్ అయిపోయింది సార్ నా 1 మైల్ అనుకొని వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎవడన్నా అలా మొయ్యమంటే ప్రేమతో 2 మైళ్ళు మొయ్యి అంటున్నాడు. అది కాంటెక్స్ట్ దానికి. సరే, ఈ సీమోను ఆఫ్రికన్ కాబట్టి ఈయనకి బాగా తెలుసు, నేను దొరికానంటే యూదుల కన్నా 1 మైల్, ఆఫ్రికన్ కి 1 మైల్తో సంబంధం లేదు, ఇక ఆడ మోయడమే. వీడికి బుద్ధి సాలేరా అని అంటే వెళ్ళిపోవాలి అంతే. అందుకే వీళ్ళు మెయిన్ రోడ్స్ లో నడిచేవాళ్ళు కాదు. ఎందుకంటే దొరికారంటే యూదులు వీళ్ళని పిండేస్తారు. ఎందుకంటే దిక్కే లేదు. నేను ఒకసారి మందిరంలో ట్రైనింగ్లో ఉండేటప్పుడు ఒక సేవకుడు మెంటల్లీ రిటార్డెడ్ అయిపోయాడు. ఆయనని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు, అక్యూట్ వార్డులో జాయిన్ చేశారు. 30 కంటే ఎక్కువ మంది పేషెంట్లు ఉంటారు. నాకు ఆఫీస్లో చెప్పిన పని ఏంటంటే, ఇదిగో నువ్వు ఆయన పక్కనే పడుకోవాలి, వార్డులో ఆయనతో పాటే ఉండాలి అని చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళా. నాకు తెలీదు ఆ పరిస్థితి ఏంటో. వెళ్ళిన తర్వాత 30 మంది పిచ్చోళ్ళు, కొంతమందికి గొలుసులేసి ఆ మంచాలకి కట్టేశారు. ఈ కొంతమంది ఏమో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మెట్టుకి అందరూ కొంచెం తారాస్థాయి అందుకున్న పిచ్చోళ్ళే. అందరు అటెండర్స్ ని బయటకు పంపించి గ్రిల్ వేసేస్తారు రాత్రి. నన్ను బయటకు పో అంటే మా ఆఫీస్లో చెప్పారు ఈయన పక్కనే ఉండాలి అని అంటే, డాక్టర్లు అవతలే ఉంటారు, వాచ్మ్యాన్ అవతలే ఉంటాడు, అటెండర్లు అవతలే ఉంటారు. ఈ 30 మంది పిచ్చోళ్ళలో నేను ఒక్కడనే మంచోడు మొత్తం వార్డులో. రాత్రి ఎవడికి నిద్ర పట్టకపోయినా వచ్చి ఏ లేరా అని నన్నే అడుగుతాడు, ఇంకెవరిని అడగడు. ఎందుకు? అడిగి తెలుసు పిచ్చోడిని గెలిగితే ఏమవుతుంది తెలుసు. నన్ను గెలిగితే నేనేమి చేయలేను. మెజార్టీ ఆల్దేగా మనం ఏం చేస్తాం, కింద పడుకొని ఉంటాం. వాళ్ళందరూ మంచిగా బెడ్స్ మీద పడుకొని ఉంటారు, మనం కింద పడుకోం. మనం అటెండర్ కదా, లేరా అంటాడు, చెప్పండి క్యారమ్స్ ఆడదాం అంటాడు, కింద కూర్చుంటాడు, పడతాడు గాల్లో, పడింది అని చప్పట్లు కొడితే వాడు హ్యాపీగా పడుకుంటాడు. వాడు పడుకున్న తర్వాత ఇట్లా అందరూ రౌండ్లో వేసుకుంటారు నాతో. అయిపోయిన తర్వాత మా సార్ లేస్తాడు. ఎప్పుడు రాత్రి 2:30-3 గంటలకు లేస్తాడు. లేచి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం. ఇప్పుడే నిద్ర పడుతుంది సార్ నాకు అనుకుంటా. పడతాయి ఏమనంటే, ఎందుకంటే మన వాడు కాదు అది, ఫ్యామిలీ ప్రేయర్ అంటాడు. ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది సువార్త చేద్దాం అంటాడు. ఏంటి సువార్త? వార్డులో ఈయన పిచ్చి అంటే ఈ మత పిచ్చి. ఇక సువార్త ఆయన పాడుకుంటా పోతా ఉంటే నేను ఉట్టి గాల్లో పత్రికలు తీసుకు ఇచ్చుకుంటే ఎలా ఇచ్చుకుంటా అంటే తొలగిపో అంటాడు. ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే, వీళ్ళందరూ బాగానే ఉంటారు, నేను ఒక్కడే బయట కదా, ఆడేసుకుంటారు అందరూ నాతో. ఇది ఈ జీవన పరిస్థితి. ఈయన నల్లాడు కదా, దొరికితే ఆడేసుకుంటారు అందరూ. అందుకే భయంగా ఈయన లోపల గల్లీలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అన్నమాట చదువుదామా? లూకాసు వార్త, కొత్త లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనం. లూకా 23:26. తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకనిని పట్టుకొని. చాలండి. పల్లెటూరు నుంచి ఎందుకు వస్తున్నాడంటే, ఇంతకు ముందు చెప్పా కదా, మెయిన్ రోడ్ లో నడవడు ఈయన. ఊరు పల్లెటూరు లోపల నుంచి వెళ్తున్నాడు ఈయన పట్టుకొని ఈయనని సిలువు దగ్గరికి లాక్కొని వచ్చారు. వేరే బరువులు అంటే యూదులు మోస్తారు, సిలువు మాత్రం సస్తే ముట్టుకోరు. ఎందుకు అని అంటే, సిలువు అంటే శాపగ్రస్తమైంది, సిలువ మీద చచ్చేవాడు నేరస్తుడు, వాళ్ళ రక్తం వీళ్ళ మీద పడితే వీళ్ళు అపవిత్రులు అవుతారు. ఆ మరుసటి రోజు పండగ కాబట్టి వీళ్ళు అపవిత్రులు కాకుండా అందరూ దూరమే ఉంటారు. అందుకే మీరు ఈ మాట చదివి ఉండొచ్చు. ఏంటంటే, స్టెఫెనును చంపేటప్పుడు సౌలు దగ్గర బట్టలు వదిలిపెట్టిపోయారు. ఈయన చెప్పల్ స్టాండ్ ఎలాగ అట్లా బట్టల స్టాండ్ లాగా ఈయన దగ్గర బట్టలు వదిలిపెట్టారు. బట్టలు వదిలిపెట్టిపోవడం, బట్టలు వేసుకొని పోయి కొట్టొచ్చుగా అని అంటే 2 కారణాలు బట్టలు వదిలిపెట్టిపోయేటోళ్ళు. మొదటి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు వేసుకుంటారు కదా జుబ్బాలు, అట్లాంటివి వేసుకునేవాళ్ళు. వాళ్ళు రాళ్ళు ఫ్రీగా కొట్టాలంటే ఈ పైన చొక్కా అడ్డొస్తారు, అందుకే చొక్కా తీసి ఆడ పెట్టేవాళ్ళు. రెండోది, కొడితే వాళ్ళ రక్తం కనుక చిమ్మిందనుకో ఈ బట్ట
బట్టి వీళ్ళు అపవిత్రులు అవుతారు. అందుకే దూరం పెట్టి కొడతారు. అందుకే బట్టలు తీసి అక్కడ పెట్టారు. సిలువ దగ్గర ఎవరు రారు, ఎవరు ముట్టుకోరు, వీళ్ళ రక్తం పడకుండా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈయన దొరికాడు. దొరకంగానే పట్టుకొని మోయిరా సిలువ అన్నారు. ఈయన అనుకున్నాడు, నేనేదో దేవుడిని కలుద్దామని వచ్చానే, నేనేదో నా పాపాలు పోవడానికి ఇక్కడికి వచ్చానే, నేనేదో విమోచన విడుదల ఇచ్చే ఆ రక్షకుడైన దేవుణ్ణి కలవడానికి వచ్చానే, వీళ్ళ చేతిలో దొరికిపోయానే, వీళ్ళ చేతిలో బుక్ అయిపోయానే, వీళ్ళు సిలువమై పట్టినారేంటి చే అని చెప్పి ఆయన వెనుక సిలువ మోస్తున్నాడంట. ఆ మాట కూడా ఉంటుంది అక్కడే 23-26 చివరి భాగంలో ఉంటుంది. అండ్ మేడ్ హిమ్ క్యారీడ్ బిహైండ్ జీసస్. ఆ మాత్రం చదువుతారా? యేసు వెంట సిలువ మోయటకు. అంటే యేసు ప్రభు ఫ్రంట్ లో ఉన్నాడు, ఈయన వెనకాల పట్టుకొని మోస్తున్నాడు. అంటే బరువు మొత్తం ఆయన లాగలేకపోతున్నాడు కాబట్టి ఈయన తీసుకొని పోతా ఉంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి సీమోన్ పరిస్థితి ఆలోచిద్దాం. ఎందుకన్నా వచ్చాను ఇంత దూరం? నేనేదో పండగ కోసం వస్తే బుక్క అయిపోయా కదా. ఈయన ఏం దుర్మార్గత్వం చేశాడో, ఈయన ఎంత దరిద్రుడో ఏమో, ఈయన సిలువ నేను పట్టుకోవాల్సి వచ్చింది, అపవిత్రుడిని అయిపోయాను కదా అని అనుకుంటున్నాడు. ఈయన పండగ కోసం పోయేటప్పుడు ఎందుకు తగులుకున్నారు రా బాబు నాకు? దేవుడా ఎక్కడున్నావు నువ్వు? ఇంత భక్తితో ఇంత దూరం ప్రయాణం చేసి, ఒక ఖండం ప్రయాణం చేసి, ఈరోజు ప్రయాణాలు వేరు, అప్పట్లో ప్రయాణాలు వేరు. నాట్ అన్ ఈజీ జర్నీ ఫ్రమ్ లిబియా. అంత సులువైన ప్రయాణం కాదని అంత ప్రయాణం చేసి నేను ఇక్కడికి వచ్చానే, డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చానే, నేనేదో మందిరానికి పోవాలనుకుంటే ఒక నేరస్తుడిని కలిశాడేంటి నాకు? ఏంటి దేవుడా ఈ అన్యాయము అని మనసులో అనుకుంటున్నాడేమో. ఆ వెనక సిలువని పట్టుకొని పోయేటప్పుడు ఈయన రక్తం నాకు తగలకూడదు అనుకుంటా చీదరించుకుంటా మోస్తా ఉంటున్నాడేమో. కానీ మోస్తా ఆ యేసు క్రీస్తు ప్రభువారు మోస్తే ఆయన తీసుకుని వెళ్తా ఉంటే ఏ నేరం చేస్తుంటాడు ఈయన? ఎంత దుర్మార్గుడు అయి ఉంటాడు? అందరూ కలిసి చంపుతున్నారేంటి? ఎంత పెద్ద బ్యాచ్ పోవడం ఏంటి? అయినా సిలువ అంటే కామనే, ఎంతమంది వస్తున్నారేంటి? ఓ పక్కన అవమానం, అందరూ చూస్తున్నారు. ఎవడు ముట్టుకొని వీడు ముట్టుకుంటున్నాడు. అందరూ పండగ వాతావరణంలో ఉంటే ఈయన మాత్రం నాకు దరిద్రం చుట్టుకుంది కదరా అనుకుంటున్నారు. అందరేమో రక్షకుడైన దేవుడి గురించి ఆలోచిస్తే ఈయన కూడా నాకు రక్షకుడు కనిపించాలంటే ఈ నేరస్తుడు కనపడుతున్నాడు ఏంట్రా నాయనా అని అనుకుంటున్నాడు. ఇలా ఆ సిలువని పట్టుకొని యేసు ప్రభువారు వెనకాల వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు నిదానంగా యేసు ప్రభుని చూడడం మొదలుపెట్టాడు. ఇక్కడ మార్పు స్టార్ట్ అయింది. ఈయన మైండ్ సెట్ వేరుగా ఉంది. ఈయన మైండ్ సెట్ ఏంటంటే దరిద్రం అని అనిపిస్తుంది. ఈయన నేను ఎంత కష్టపడ్డానే దేవుణ్ణి కలవడానికి అని అనుకుంటున్నాడు. ఈయన నేనేదో యెరూషలేంకి వెళ్తే అక్కడ హ్యాపీగా నా పాపాలు పోతాయేమో అనుకుంటే నాకు ఈయన దొరికాడేంటి అనుకుంటున్నాడు. కానీ యేసుని చూసేటప్పుడు నిదానంగా మారాడు. ఎంత మార్పు తెలుసా? ఈనాటి క్రైస్తవులలో యావరేజ్ క్రిస్టియన్స్ లో లేని మార్పు ఈ మనిషిలో వచ్చింది. ఏ రేంజ్ మార్పు తెలుసా? ఈయన చూసే కొలది నిదానంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈయనలో పనిచేశాడు. అందుకే ఆ మాట చదివాం కదా, విశ్వాసాన్ని కర్త కొనసాగించు వాడైన యేసు వైపు చూచు. ఆయన చూడు చాలు, ఆయన వైపు చూడు చాలు, ఆయన గురించి ఆలోచించు చాలు. నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఏమి లేదండి. నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి పెద్ద విషయం ఏమీ లేదు. నువ్వు యేసు ప్రభు గురించి చదువు, యేసు ప్రభు గురించి ఆలోచించు, ఆయనకి నచ్చంది తీసేయి, నువ్వు మారిపోతావు. అంతే. ఈ వ్యక్తి చేసింది అదే. యేసు ప్రభు వెనకాల సిలువను మోసుకుంటా తీసుకొని పోయిన బరువు ఉంది. ఫిజికల్ ఎగ్జాషన్. ఈయనకి భౌతికంగా చాలా అలసిపోతున్నాడు. యేసు ప్రభు మోయలేని సిలువ ఈయన మోస్తున్నాడు. చాలా అలసిపోతున్నాడు భౌతికంగా. మానసికంగా అవమానం తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు తెలుసా? చుట్టుండే వాళ్ళందరూ ఈయనని దొరికేవరా బకరగా అన్నట్టు చూస్తున్నారు. మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నాడు ఈయన. ఆత్మీయంగా చాలా లో టైట్ లో ఉన్నాడు. ఎందుకు తెలుసా? నేనేదో మందిరం దేవుణ్ణి కలుద్దాం అనుకుంటే ఈ నేరస్తుడు దొరికేదేంట్రా నాకు? భౌతికంగా అలసిపోయాడు, మానసికంగా కృంగిపోయాడు. ఆ తర్వాత ఆత్మీయంగా కూడా కిందకి వెళ్ళిపోయా కదరా అని అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు వెనకాల సిలువలా మోస్తుంటే అప్పుడు ఏం మాట్లాడారట? చదువుదామా? లూకా సువార్త 23
లూకా సువార్త 23 ఇలా మోస్తుండేటప్పుడు, ఇలా మోసేటప్పుడు 27వ వచనం చదువుతారా? గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. చాలండి. షాక్ అయిపోతున్నాడు. ఒక్కొక్క మాట వింటున్నప్పుడు షాక్ అయిపోతాడు. ఏం లేదండి, చాలా సింపుల్. యేసు ప్రభు చెప్పిన మాటలు చదువు, యేసు ప్రభు చెప్పిన మాటలు ఆలోచించు, యేసు ప్రభు చెప్పిన మాటలు విను. అంతే క్రిస్టియన్ లైఫ్. ఆయన చెప్పిన మాటలు చదువు, ఆలోచించు, విను, అంతే. ఎప్పుడైతే ఈయన ఈ మాటలు ఆలోచిస్తున్నాడో, అదేంటి, ఎవడన్నా ఏడుస్తే సహానుభూతి చూపిస్తే భలే బాగా అనిపిస్తుంది. ఈయనేం మనిషి, ఈయన ఏమాత్రం ఎవరి సహానుభూతి వద్దంటున్నాడేంటి? నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమంటున్నాడేంటి? ఈయనకి జనం సహానుభూతి అవసరం లేదా? ఇలా ఆలోచించడం మొదలు పెడతా వచ్చాడు. ఆలోచించడం మొదలు పెడుతూ అక్కడతో ఆగకుండా ఈయన ఒకసారి ఆలోచించాడు. కాంటెక్స్ట్, బరువైన సిలువ మోస్తున్నాడు, కొరడాలతో వీపంతా దున్నేశారు, ముఖమంతా పిడిగుద్దులు గుద్దారు, గడ్డం పెరికేశారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, నానా రకాల బూతులు తిట్టుకుంటా పోతున్నారు, దొరికినోడు దొరికినట్టు తంతున్నాడు. ఇలా తంతూ తీసుకొని పోతుంటే యేసు ప్రభు వారి మనస్థితిని చూశాడు. నేనేంటి ఇంత కృంగిపోయినా, సిలువ మోసే ఈయన నేను 2 గంటలు మోస్తానేమో, గంట మోస్తానేమో, కానీ ఈయన చచ్చిపోతున్నాడు. చచ్చిపోతూ కూడా నాకెవడి సహానుభావం అవసరం లేదు అంటున్నాడే. What kind of mental status he has? ఈయన మనస్సు, ఈయన మనస్థితి ఎంత బలమైంది. నా కోసం ఏడవద్దంటున్నాడే. ఎవరంటారు ఈ మాట? ఏంటి ఇంత టీవీగా మాట్లాడుతున్నాడు? నా కోసం ఏడవద్దంటాడేంటి అని చెప్పి ఇంకా కిందకు వచ్చి ఈయన సిలువ మోస్తూ, ఒకసారి ఇమాజిన్ చేయండి యేసు ప్రభు ఎలాంటి వాడు. ఆయన సిలువని మోస్తూ హోషేయ గ్రంథం 10వ వచనంలో ఉంటున్న వచనాన్ని ఆయన 30వ వచనంలో వాక్యం చెప్తున్నాడండి సిలువ మోస్తూ. లూకా సువార్త 23:30వ వచనంలో ఉంటున్న ఆ మాట హోషేయ గ్రంథం 10:8 నుంచి తీసుకొని చెప్తున్నాడు. ఈస్ కోటింగ్ స్క్రిప్చర్ వెన్ క్యారింగ్ ద క్రాస్. ఆ బరువైన సిలువ తన మీద ఉంది, లేఖనాలు వల్లిస్తున్నాడు. షాక్ అయిపోతున్నాడు ఈ మనిషి. ఎవరైనా మనస్థితి చాలా స్ట్రాంగ్ గా ఉంది. చావు ఎదురు చూస్తుంది, మరణం ఎదురు చూస్తుంది. కొన్ని గంటల్లో మరణం ఎదురు పెట్టుకోండి. ఇంత గుండె ధైర్యంతో మాట్లాడుతున్నాడే. నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు. రెండవది, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు ఏంటినా. మూడోది, బైబిల్లో లేఖనాలు వల్లిస్తున్నాడు ఏంటినా. ఈయన ఏదో చాలా వెరైటీగా ఉన్నాడే అని ఆలోచించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు లైఫ్ గనక నువ్వు జాగ్రత్తగా చదివితే అంతకంటే వెరైటీ నీకు ఇంకెక్కడ కనపడదు. ఆశ్చర్యపోవాల్సిందే. నువ్వు మనసారా టైం తీసుకొని నాకు చూపించు ప్రభా యేసెవరు అని గనక నువ్వు బైబిల్ తీసావనుకో, నువ్వు స్తంభించిపోవాల్సిందే. ఆయన రెస్పాండ్ అయినట్టు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. ఆయన నడిచినట్టు ఎవరు నడవలేదు. ఆయన ఎంత కూల్ గా ఉన్నాడో ఏ మతంలో ఎవరంత కూల్ గా లేరు. ఆయన వాక్యాన్ని ఎలా వల్లించాడు, ఎవరు వల్లించలేదు. ఆయన ఎలా ప్రార్థన చేసి ఏ దాంట్లో నచ్చడు. యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రతీకి, ఒక ప్రత్యేకమైన విచిత్రమైన వ్యక్తి. ఆయన చూస్తున్నాడు. ఈయన మనస్థితి ఇంత నిబ్బరంగా ఉందేంటి? ఈయన భవిష్యత్తు, ఈయనే చచ్చిపోతాడు 2 గంటల్లో. ఈయనంటే భవిష్యత్తు మాట్లాడుతున్నాడు. ఈయన వచనాలు ఎలా వల్లిస్తున్నాడు. వచనాలు వల్లించడం అంటే ఆదికాండం 1వ అధ్యాయం వర్ణించొచ్చేమో, కీర్తనలు కొన్ని వల్లించొచ్చేమో. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం, ఆ చిన్న పుస్తకం, అది కూడా ఆ పుస్తకం ఎంత విచిత్రమైన పుస్తకం తెలుసా. హోషేయ గ్రంథం అనే పుస్తకము ఆయన ఉత్తర ఇశ్రాయేలుకి రాశారు. అది పనికిమాలిన ఇశ్రాయేల్ ఆ ప్రాంతంలో. లేఖనాల్ని కూడా ఈయన నేర్చుకున్నాడే. ఈయనలో నిదానంగా ఒక మార్పు వచ్చింది. ఈయన నేరస్తుడు కాదేమో, ఈయన నేరస్తుడు కాదేమో, ఈయన నేరస్తుడు కాదేమో అని చెప్పి అలా సిలువ మోసుకుంటూ ఆయన వెనకాల ఇంకా వెళ్తున్నాడు.
వెళ్ళేటప్పుడు ఆయన అంటున్నాడు, ఓ ప్రశ్న వేశాడు యేసుప్రభు. ఆ ప్రశ్న తాకింది దీనికి. వస్తున్నాం లూకాసు సువార్త 23వ అధ్యాయానికి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? వారు మంచిమానికి ఇలాగ చేసిన యెడల ఎండిన దానికి ఏమి చేయదురో అని చెప్పాను. సరండి, అలంకార భాషలో ఆయన పశ్చిమానుకే ఇలా చేసిన ఎడల ఎండిన మ్రానుకి ఏం చేసేదరు అని అంటే, ఈయనకి బహుశా పూర్తిగా అర్థం కాలేదేమో కానీ ఒక ముఖ అర్థమైంది. ఏంటి అని అంటే, ఈయనకేదో అన్యాయం చేస్తున్నారు. యేసు ప్రభు గురించి ఎవరు ఏ పొజిషన్లో ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితులన్నా ఏ సమయంలో కూర్చొని ఆలోచిస్తే ట్రాన్స్ఫర్మేషన్ గ్యారంటీ. ఈయన సిలువ మోస్తున్నాడు, రోడ్డు మీద ఉన్నాడు, జనమంతా కేకలేస్తున్నారు, ఈయన చాలా గలీజ్గా చూస్తున్నారు, ఈయన చాలా తక్కువలాగా చూస్తూ ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఆ టైంలో సిలువ మోస్తున్న యేసు ప్రభువు చెప్పే మాటల మీద కాన్సన్ట్రేషన్ తిప్పితే ఈయన లైఫ్లో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో తెలుసా? ఈయనలో మార్పు స్టార్ట్ అయింది. అలా ఆ సిలువను తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత బైబిల్ ఈయన గురించి మౌనం అయిపోయింది. కానీ బహుశా అక్కడ జరిగిన విషయాలు కొంచెం అలా ముందుకెళ్తే ఈ మాటలైతే ఈయన ఖచ్చితంగా విన్నాడు. ఎందుకంటే సిలువ మోసేటప్పుడు జరిగిన మాటలు కదా, ఈ మాటలైతే విన్నాడు. నాకు తెలిసి ఖచ్చితంగా నిలబడ్డాడు. యేసు ప్రభుని వీక్షించి చూశాడు. ఒక్కొక్క మాట తగులుతున్న ఆయనకి, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరగరు, క్షమించు. ఈయనకి తండ్రితో సంబంధం ఏంటి? లేఖనాలు నెరవేర్చడానికి లేఖనాల్లో మాటలు చెప్తున్నాడు ఈయన. ఎవరు? ఇలా ఆలోచించాడు. యేసు ప్రభు చనిపోయారు, పాతి పెట్టేశారు. యేసు ప్రభు స్టోరీ ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. ఈస్టర్ రోజు లేచారు, ఆరోహణం అయిపోయింది. ఈ మనిషిలో మాత్రం అద్భుతమైన కార్యం జరిగింది. ఈయన ఖైదీ కాదు, ఈయన నిరపరాధి అనే విషయం గుర్తొచ్చింది. ఈయన వాక్యాన్ని పాటించేవాడని గుర్తొచ్చింది. ఈయన భయంతో చచ్చిపోలేదు, ఈయన టీవీతో ప్రాణాన్ని పెట్టాడు అని గుర్తొచ్చింది. ఈయనకి తండ్రికి సంబంధం. ఇలా యేసు ప్రభువులో అనేక కోణాలు చూసి రక్షించబడ్డాడు. మీరు అనొచ్చు, ఈయన రక్షించబడ్డాడని మీకు ఎలా తెలుసు? ఈయన రక్షించబడ్డాడని నాకు ఎలా తెలుసు అంటే, వద్దామా మార్కు సువార్తకి 15వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. ఈయన ఎలా రక్షించబడ్డాడో నాకు ఎలా అర్థమైందో చెప్తున్నా. మార్కు 15:21 చదువుతారు. కురేనీయుడైన సీమోను అని ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండరునకును రూపునకు తండ్రి. ఎందుకు ఈ మాట రాశాడు అని అంటే, లూకా మార్కు ఈ మాట రాస్తూ ఏమంటున్నాడంటే, ఆయన అలెగ్జాండర్కి రూపునకు తండ్రి. ఇప్పుడు ఈ వ్యక్తి మారక్కడితో ఆగలేదు. రిటర్న్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి తన ఇంట్లో వాళ్ళందరికీ స్వార్థ చెప్పాడు. చెప్పి, ఇదిగో నేను వెళ్ళాను అంటే ఇంట్లో వాళ్ళందరూ, ఏమండి మందిరం చూసారా? మందిరం చూడలేదు, అంతకంటే గొప్ప ఆయన చూశారు. మందిరం కంటే గొప్ప ఎవరండి? యేసు ప్రభు అనే వ్యక్తిని కలిశారు. ఏంటండి మీరు మందిరానికి వెళ్ళి ఏ నికోదేం పేరు చెప్పాలో, ఏ అన్నా పేరు చెప్పాలో, కైఫా పేరు చెప్పాలో కానీ ఎవరు ఏసంటున్నారేంటండి అని అంటే, యేసు ప్రభు గురించి తన భార్యకి చెప్పాడు, యేసు ప్రభు గురించి అలెగ్జాండర్కి చెప్పాడు, యేసు ప్రభు గురించి రూఫస్కి, తన కుమారుడైన రూఫస్కి చెప్పాడు. వీళ్ళు ముగ్గురికి చెప్పాడు. వీళ్ళు ముగ్గురు ఈయన ఇచ్చిన సాక్ష్యం బట్టి యేసు ప్రభు నమ్ముకున్నారు. వీళ్ళు నమ్ముకున్నారని మీకు ఎలా తెలుసు? రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. పౌలు రాస్తున్నాడు ఈ మాటలు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూస్తారా? ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు.
తల్లికి వందనం. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. ఆమె నాకును తల్లి. రూపు యొక్క తల్లి అంటే ఎవరు? సీమోన్ యొక్క భార్య. వెరీ గుడ్. సీమోన్ కుమారుడు రూఫస్. రూఫస్ తల్లి ఏమవుతుంది? సీమోన్ యొక్క భార్య. తన భార్య మారి ఎంత పెద్ద మాట వాడుతున్నాడు కదా, ఎంత పెద్ద మాట వాడుతున్నాడు ఈ అపోస్తులు. ఏమంటున్నాడంటే ఆమె తల్లి రూఫస్ యొక్క తల్లి నాకును తల్లి లాంటిదే. ఎంత ఆత్మీయురాలైపోయింది. తల్లిలాగా ఆ మాట, మదర్ అనే మాట చాలా అలాంటి మాట బహుశా కనపడదాం ఇంకెక్కడ. ఈయన ఏమంటాడంటే ఆమె నాకును తల్లే అని అంటే నేను రూపు అన్నాదమ్ముల్లాగా బతికాం. తల్లెలా అయింది? నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం అండి. కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు ఈయన. బహుశా వాళ్ళ ఇంటి దగ్గర ఈయనకి స్పెషల్ ఆతిథ్యం దొరికిందేమో. ఎంత ఆదరణ దొరికిందో ఎందుకు తెలుసా? పౌలుకి తెలిసిన ఆ దగ్గరుండే బ్యాచ్ అందరిలో సీమోను సిలువ గురించి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పౌలు సిలువ గురించి ఏ డౌట్ ఉన్నా సీమోన్ దగ్గరికి, ఆ రోజు ఏమైంది ఇంకోసారి చెప్పరా నాకు, ఆ రోజు ఎలా నడిచాడు, ఎలా ఉన్నాడు, ఏమైంది ఒక్కొక్కటి చెప్ప. ఈయన సీమోను, కురేనీయుడైన సీమోను ఇవ్వగలిగినంత ఇన్ఫర్మేషన్ పేతురు ఇవ్వలేడు, యోహాన్ ఇవ్వలేడు, మార్క్ ఇవ్వలేడు, ఇంకెవ్వరు ఇవ్వలేరండి. కురేనీయుడైన సీమోన్ ఎగ్జాక్ట్ ఐ విట్నెస్. ఆయన దొరికాడు పౌలుకి. అచ్చంగా సిలువ గురించి చెప్పాడు. ఆయన మారడమే కాదు, తన ఊరెళ్ళి తన ఇంట్లో వాళ్ళందరికీ ఆయన చెప్పాడు. చెప్తే వాళ్ళు ఎందుకు నమ్మాలి? ఈయన లైఫ్ లో చేంజ్ చూశారు. అందుకేగా నమ్ముతారు. నమ్మడమే కాదు సేవకు అర్పించుకున్నారు. ఏ రేంజ్ లో అర్పించుకున్నారో చెప్పనా? వస్తున్నాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. ఈయన నల్లోడని మీకు ఎలా తెలుసు అనే ప్రశ్నకి ఇక్కడ జవాబు చదువుతున్నా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? అంతియోకలోనున్న సంఘంలో బర్నబా, చాలండి, నిగేర్ అనబడిన సిమయోను, సైమన్ కాల్డ్ ద నిగర్. నిగర్ అంటే నిగ్రో అనే మాట, నిగర్ అనే మాట మనకు తెలుసుగా. నల్లోడు నిగేర్, ఆఫ్రికా వాడు. ఈ సీమోన్ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు తెలుసా? అంత్యోక్య సంఘంలో బోధకుడైపోయాడు. అంత్యోక్య సంఘంలో ప్రవక్త అయిపోయాడు. అసలు ఆలోచించగలరండి ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు, ఎక్కడికి వచ్చేసాడు? జస్ట్ ఊహించగలవా? ఎక్కడి నుంచి ఆరంభించాడు, ఎక్కడి వరకు వచ్చేసాడు? జస్ట్ ఒకసారి ఆలోచించు. సిలువని మోసాడు కొంతసేపు, 2 గంటలు మోసాడు అంతే. ఎంతసేపు మోసాడు మనకు తెలియదు. కొంతసేపు మోసాడు, కొంతసేపు చూశాడు, కొంతసేపు విన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? కొంతసేపు చూసి, కొంతసేపు విని, కొంతసేపు ఆలోచిస్తేనే ఈయన అంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తే, రోజు చదువుతున్నాం, రోజు చూస్తున్నాం, రోజు ఆలోచిస్తున్నాం, ఎందుకు మారట్లేదు అని. ఎంత మార్పో తెలుసా? తన ఇంట్లో వాళ్ళకి స్వార్థ చెప్పడం కాదండి, స్వార్థ పని కోసం కురేనిలో సంఘం లేనందుకు, చాలా పెద్ద మాట ఇది, కురేనులో సంఘం లేనందుకు అంతియోకాలో సంఘం ఉందని విని ఊరు వదిలిపెట్టి ఫ్యామిలీ పర్మనెంట్ గా అంత్యోకా షిఫ్ట్ అయ్యారు. ఎందుకు షిఫ్ట్ అయ్యారు తెలుసా? సంఘం కోసం షిఫ్ట్ అయ్యారు. ఆలోచించగలవా? సంఘం కోసమని షిఫ్ట్ అయ్యారు. మా ఊర్లో బ్రదర్ ఉన్నారు. ఓ రోజు ఆయన చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం ఒక ఊర్లో వచ్చిందంట ఆయనకి. వస్తే ఆయన వెళ్ళకుండా ఆగిపోయాడు. అందరూ అన్నారంట, పిచ్చాడువా, ఎంత మంచి జీతం, ఇక్కడ ఏం జీతాలు ఉన్నాయి నీకు అని అంటే, లేదు నేను ఇక్కడే పని చేసుకుంటాను. ఎందుకు అని అంటే, ఆయన అప్పట్లో పెళ్లి కాలేదు అప్పుడు. ఆయన ఇచ్చిన రీజన్ ఏంటో తెలుసా? సంఘం కోసం నేను ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాను.
నువ్వు సేవకుడు కాదు కదా, పోయి సంపాదించుకో. సంఘం కోసం నేను ఇక్కడే ఉన్నాం. ఆ రీజన్ బట్టి ఉండిపోయాడట. షాక్ అయిపోయాను నేను వీధిలో వచ్చిన తర్వాత ఆయన స్టోరీ విని. ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఊర్ల మీద పడి తిరగడానికి గల కారణం ఏంటో తెలుసా? మా సంఘంలో ఆయన ఉంటాడు. ఆయన కొద్దిగా తిరుగుతా, ఎందుకంటే అంత బాధ్యతతో పనిచేసుకుంటాడు. చిన్న జీతం, నార్మల్గా బతుకుతారు, నార్మల్గా ఉంటారు. సంఘం కోసం సిమియోన్ అదే పని చేశాడు. సంఘం కోసం. బేసికల్గా మనం ఎలా తిరుగుతాము అని అంటే తప్పని నేను అంటలేదు, కానీ ఈయన స్టోరీ చెప్తున్నా అంతే. సిమియోన్ స్టోరీ చెప్తున్నా. ఎంత డీప్ కన్విక్షన్. కొన్ని గంటలు యేసుని చూసి, కొన్ని గంటలు యేసు మాటలు విని, కొన్ని గంటలు యేసు గురించి ఆలోచిస్తే ఇక ఈయన సెంటర్ ఏం చేసుకున్నాడంటే, యేసు ప్రభా నువ్వు సెంటర్, మిగిలినవన్నీ నిన్ను ఆధారం చేసుకొని మిగిలినవన్నీ తిరుగుతాయి అంతే. ఇప్పుడు పిల్లలు రౌండ్ సర్కిల్ గీసేటప్పుడు కంపస్ ఆ సూది పేపర్ మీద పెట్టి పెన్సిల్ని తిప్పుతారు. అట్లా ఏ క్రైస్తవుడైనా యేసుని సెంటర్లో పెట్టి మిగిలిన తిప్పుతారు. యేసుని సెంటర్లో పెట్టి తిప్పేటప్పుడు ఒకవేళ ఆశీర్వాదం కొంచెం అవతలు ఉందనుకో, అది నా రీచ్లో లేదు, వదిలేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కంపసే లేపుకొని అటు వెళ్ళిపోతాం. ఈయన సెంటర్ చర్చ్, ఈయన సెంటర్ క్రీస్తు. ఊహించగలవా? పల్లెటూరులో దాచుకుంటా పరిగెత్తేవాడు సంఘంలోకి రావడమే గ్రేట్. అంటే రావడం కాదు, సంఘంలో పెద్దవడం కాదు, సంఘంలో ప్రవక్త అయిపోయాడంట, సంఘంలో బోధకుడు అయిపోయాడంట. ఏ స్టేటస్కి వచ్చారు తెలుసా వీళ్ళు? 13వ అధ్యాయం కనుక మీరు చదివారనుకోండి, ఆ మాట తెలుగులో వాళ్ళు ఉపవాసం ఉంటూ సేవించుచు అనే మాట మీరు వింటారు. కానీ ఒకవేళ కనుక మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివారనుకోండి, ఎన్ఐవి నుంచి చదివారనుకోండి, వైల్ దే వర్ వర్షిపింగ్ అండ్ ఫాస్టింగ్. ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. విచిత్రమైన అనుభవం అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం. ఏంటి తెలుసా? ఉపవాసం ఉన్నారు. ఎందుకు తెలుసా? ఆరాధన చేయడానికి ఉపవాసం ఉన్నారట. ఫాస్టింగ్ ప్రేయర్ అనేది మనం వింటాం, ఫాస్టింగ్ వర్షిప్ ఎప్పుడైనా విన్నారా? ఈ 13వ అధ్యాయంలో ఫాస్టింగ్ వర్షిప్. ఏ స్టేజ్కి వచ్చాడండి ఈ మనిషి? ఏ స్టేజ్కి వచ్చాడు? తన ఫ్యామిలీ ప్రభు కోసమే, తన ఇల్లు ప్రభు కోసమే. రూపుకు వందనములు అంటే రూపు ఈయనతో జతపనివాడన్నట్టుగా కష్టపడ్డాడన్నట్టుగా, రూపు తన కొడుకు ప్రభు కోసమే, ఈయన ప్రభు కోసమే, ఈయన ఇల్లు ప్రభు కోసమే, ఈయన కుటుంబం ప్రభు కోసమే, ఈయన కొడుకు ప్రభు కోసమే. అక్కడ తాగట్లే, ఈయనకిచ్చిన తలాంతులు ప్రభు కోసమే. ఇలాంటి అద్భుతమైన వ్యక్తి. ఆ రోజు వీళ్ళు ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఈ మాట ఎవరో మంచి చెప్పినట్టుందిగా, ఆ పక్క ఆయన చెప్పాడు అన్నట్టుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఎవరికి వినిపిస్తుంది? ఇక్కడ రాయబడిన మాట అదే 2వ వచనం. వైల్ దే వేర్ వర్షిపింగ్ అండ్ ఫాస్టింగ్ ద హోలీ స్పిరిట్ సెడ్. 13:2 ఉంటుంది. వాళ్ళు ఉపవాసం ఉండి సేవించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. డైరెక్ట్ స్వరం కాదు, ఎవరో వ్యక్తి నుంచే. ఆ మాట విన్నాను. ఏం మాట తెలుసా? సౌలు బర్నబాని నేను పిలిచిన పని కొరకు పంపించాను. ఫస్ట్ టైం చర్చ్ మిషనరీని పంపిస్తుంది. అపోస్తలుల కార్యం 13:2. అంతకుముందు వెళ్ళలేదా? వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు తెలుసా? గత్యంతరం లేక కొట్టి చంపుతున్నారని, శ్రమలు వస్తే పరిగెత్తి వెళ్ళిపోయారు. వీళ్ళు పరిగెత్తి వెళ్ళిపోవట్లేదు. ఫస్ట్ టైం చర్చ్ మిషనరీస్ పంపిస్తుంది. యేసు ప్రభువు చెప్పిన మాట, యెరూషలేం, యూదయ, సమరయ, భూదిగంతాలు. యెరూషలేంకి అప్పటికే 2వ అధ్యాయంలో సువార్త వెళ్ళిపోయింది. యూదయాకి 5వ అధ్యాయం 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సువార్త వెళ్ళిపోయింది. సమరయ ప్రాంతాలకి 9, 10 దగ్గర సువార్త వెళ్ళిపోయింది. భూదిగంతాలకి 13లో నుంచి బయలుదేరింది సువార్త. సౌలు మీద చేతులు పెట్టి, బర్నబా మీద చేతులు పెట్టి, దేవుడు మిమ్మల్ని మిషనరీ పని కోసం పిలుస్తున్నారు అని చెప్పలేదు. ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. వాళ్ళని పిలిచిన పిలుపు అంటే సౌలుకి తెలుసు ఏ పిలుపుతో పిలిచాడు, బర్నబాకి తెలుసు ఏ పిలుపుతో పిలిచాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నీ పిలుపు దేవుడు ఖచ్చితంగా నీకు చెప్తాడు.
ఇక్కడ సౌలు పిలిపిది, బర్నబా పిలిపిది అని రాయట్లేదు. 13:2 సౌలు బర్నబాని నేను పిలిచిన పిలుపుతో, అంటే ఆ పిలుపు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఆ పిలుపుతో ప్రార్థన చేసి పంపించండి. బహుశా వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం అండి మిషనరీస్గా వెళ్తున్నారు. ఫస్ట్ టైం కొత్త ప్లేసెస్కి వెళ్ళడం, స్వార్థ చెప్పడం, అవసరమైతే తన్నులు తినడం, జైలుకి వెళ్ళడం, నానా అవస్థలు పడ్డం. వెళ్ళేటప్పుడు బహుశా కుర్రాడైన సీమోను, పౌలు భయపడొద్దు, నేను వలస వచ్చా. ఎందుకు వచ్చా తెలుసా? సంఘం ఉందని వచ్చా, క్రీస్తు కోసం వచ్చా, నా ఊరు వదిలిపెట్టా, నా బంధువులను వదిలిపెట్టా, అందరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చా. ఎందుకు తెలుసా? సీమోను, అంత్యోకలో సంఘం ఉందని మీద వచ్చా, ఈ దర్శనాన్ని తీసుకొని పరిగెత్తు అని పంపించాడు. ఒకసారి ఆలోచిస్తావా? సిలువని మోసిన కురెన్నీడైన సీమోన్ నల్లోడు అంత తక్కువగా చూశారు. ఆడకాడికి బతికేవాడు, పిరికోడు, ఊర్లంబడి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. తక్కువోడు, సిలువని ముట్టుకోడు, బలవంతంగా తోశారు, బలవంత పెట్టారు. అంటే వీళ్ళకి ఇష్టం లేదు, బలవంత పెట్టారు. కానీ మనసులో నిజంగా దేవుణ్ణి కలవాలనే ఆ వేదన, ఆక్రందన, ఆ లోపల ఆ అన్వేషణ ఆత్మ ఉండింది కాబట్టి ప్రభుని కలిశాడు. ఆ రోజు అర్థమైంది, మందిరం చూడడానికి వచ్చాను, దేవుడినే చూశాను. పాప క్షమాపణ పొందడానికి వచ్చారు, రక్షకుడినే పొందా. ఏదో వచ్చి కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నన్ను వదలని యేసే నాకు దొరికాడే అనుకుని శేష జీవితంలో 3 మార్పులు పొంది బతికేశాడు. రిటర్న్ ఇంటికి వెళ్ళాడు. యేసు కొరకు తన ఇంటిని గెలుచుకున్నాడు. తన ఇల్లంతటినీ యేసు కొరకు మార్చాడు. తన ఇల్లంతా అంత్యోకాకి తెచ్చుకున్నాడు. అంత్యోకాలో తన పిల్లల్ని ప్రభు కొరకు పెంచాడు. తన భార్యని అనేకులకి తల్లిగా చేశాడు. చివరికి ఈ కురేనీడైన సీమోను, భయపడుతూ ఉంటున్న ఈ వ్యక్తి తెగింపుతో బయలుదేరే పౌలు తల మీద చేతులు పెట్టి పంపించాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ మినిస్ట్రీ. ఈరోజు ఏమైనా సహోదర సహోదరి, బలవంతంగా సిలువ దగ్గర యేసుని చూసినోడికి ఇంతైతే ప్రేమతో ఆయన చూసే మనలో ఎందుకు మార్పు కలగట్లేదు? ప్రభా, నువ్వు ఏం చెప్తే అది ప్రభా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా ప్రభా. 2 మాటలకే ఈయనలో ఇంత మార్పు అయితే, యేసు ప్రభు గురించి 27 పుస్తకాలు రాసి చదువుతున్నామే, మరి మనలో ఎందుకు మార్పు లేదని ఆయన వైపు చూస్తాము. విశ్వాసానికి కర్త కొనసాగించేవాడైన యేసుని చూశాడు. యేసు నాకు సరిపోతాడు. కాదండి, మీరు కురేను వదిలిపెట్టి అంత్యోకాకి వెళ్తున్నారు, మరి ఎట్లా? ఆ యేసు సరిపోతాడు సార్, నాకు ఆ యేసు చూసుకుంటాడు. ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నాను, నాకు ఆ యేసు సరిపోతాడు అని బయలుదేరాడు. సార్ మరి భార్య పిల్లలు మేమందరం, మా అందరికీ యేసు సరిపోతాడు. సార్ మరి ఆ ప్రాంతానికి వెళ్తున్నారు, ఆ ప్రాంతంలో సంఘం ఏమన్నా అయిపోతే అదంతా నాకు తెలియదు, నాకు యేసు సరిపోతాడు. తన లైఫ్ని యేసు కోసం తిప్పుకున్నాడు, యేసు పని కోసం తిప్పుకున్నాడు, యేసు సంఘం కోసం తిప్పుకున్నాడు. నువ్వు దేనికోసం బతుకుతున్నావు? ఒక విషయం రేపొద్దున్న వాల్యూ పెరుగుతుంది అని తెలిస్తే ఎవడన్నా పెట్టుబడి పెడతాడు, ఎవరన్నా పెడతారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం శంషాబాద్, ఆ ప్రాంతం హైదరాబాద్లో పనికి మాలిన బీడు భూములు, అక్కడక్కడ కొంచెం నీళ్లు వారేవి, ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఎయిర్పోర్ట్ పడుతుంది అని తెలిసేటప్పటికి ఇక అసలు ఎవడు భూమి అమ్మట్లే, లేఅవుట్లు చేసి జనం అప్పులు చేసుకొని వచ్చి కొనేశారు. ఎందుకు అని అంటే, రేపు పొద్దున్న ఎయిర్పోర్ట్ వస్తే రేట్లు పెరుగుతాయి. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఇన్వెస్ట్మెంట్లు చేసే ఉంటాం, ఒక నమ్మకంతో చేసాం. అది బంగారం మీద చేసామో, అది ఇంటి మీద చేసామో, అది చదువు మీద చేసామో, మన పిల్లలు చదివించేటప్పుడు కూడా ఒరే ఈ కోర్సు రేపు పొద్దున్న భలే వస్తుందా, పైకి రోబోటిక్స్, ఏఐ, అది ఇది వస్తే అది దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం.
మంచిదే, తప్పేం కాదు. చాలా జ్ఞానంగా తెలివిగా ఉండి పెట్టాలి ఇన్వెస్ట్మెంట్, తప్పే కాదు. కానీ నా ప్రశ్న ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్లో ఇంత యాక్టివ్గా మార్కెట్ స్టడీ చేసి, టెక్నాలజీలు స్టడీ చేసి, రేట్లు స్టడీ చేసి, ఏం పెరుగుతుందో స్టడీ చేసి, ఎక్కడ భూములు కొంటే బాగుంటుందో స్టడీ చేసి, ఎక్కడ మామిడి తోటలు కొంటే బాగుంటుందో స్టడీ చేసి, ఎన్ని క్యారెట్ల బంగారం కొంటే బాగుంటుందో స్టడీ చేసి, మన పిల్లలు ఏ కోర్సులో జాయిన్ అవుతే బాగుంటుందో స్టడీ చేసి, ఇదంతా మంచిదే, తప్పేం కాదు. ఇవన్నిటి మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు. నాకు తెలియకుండా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు రాజ్యం నిలబడదనేగా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయట్లే? నికరంగా నిలబడేది అదే. ఏ పడిపోయిన తర్వాత కూడా నిలబడేది అదే. రోబోటిక్స్ పడిపోయిన తర్వాత కూడా నిలబడేది అదే. టెస్లా, గూగుల్, యాపిల్ లాంటి కంపెనీలు పడిపోయిన తర్వాత కూడా నిలబడేది అదే. డాలర్ పడిపోయినా, దినార్ ఏమైపోయినా, నూనె అయిపోయినా, ఏమైపోయినా, భూమి ఆకాశంలో గతించిపోయినా నిలబడేది అదే అని నీకు నిజంగా నమ్మకం ఉంటే, చేతులెత్తవు, ప్రార్థనలు చేయవు, పెట్టుబడి పెడతావు. ఈ మనిషి ఏం చెప్పుకోలేదు, పెట్టుబడి పెట్టేశాడు. ఏం పెట్టాడు? తనను తాను పెట్టుకున్నాడు, తన కుటుంబాన్ని పెట్టాడు, తన జీవితాన్ని పనంగా పెట్టేశాడు. క్రైస్ట్ మీద కంపస్ పెట్టి తిప్పుతావా? లేక ఎక్కడైనా కొంచెం పరిగెడితే, ఎక్కడైనా కొంచెం దొరుకుతుందంటే యేసును వదిలేసి అక్కడ పరిగెడుతున్నావా? ఒకసారి ఆలోచిస్తావా? కొన్ని గడియలు సిలువను మోస్తే ఈ మార్పు అయితే, ఇంత చదువుతున్న మనలో కనుమూసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? మన జీవితంలో ఒక్కసారి ప్రభుకు నూతనంగా అప్పగించుకుంటాం. ప్రభా, ఏ మనిషి ప్రభా, సీమోను గొప్పతనం ఏమీ లేదు, జాగ్రత్తగా చూశాడు. థింక్, కన్సిడర్, ఆలోచించుడి అనే మాట హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. ఆయన గురించి ఆలోచిస్తే ఇట్లాంటి జీవితమే, వేరే ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ లేదు. నువ్వు యేసుని చూసి, యేసు గురించి చదివి, యేసు గురించి గనక నువ్వు గట్టిగా ఆలోచిస్తే ఇట్లాంటి లైఫ్ తప్ప ఇంకో లైఫ్ ఆప్షనే లేదు. దేర్ ఇస్ నో ఆప్షన్. నా కోసం నేను బతుకుతున్నా, ఇక్కడ వరకే బతుకుతున్నా అని అంటే సింపుల్. నేను ఆయన గురించి చదవట్లే, చదివినా తీవ్రంగా ఆలోచించట్లే, ఆలోచించిన ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో క్రీస్తు యేసు ప్రభు నిమిత్తమై వాటిని నష్టంగా ఎంచుకుంటున్నా అనే వచనం చొప్పున బ్రతకట్లే. అందుకే యేసుని చూస్తున్నాం, మామూలుగా బతికేస్తున్నాం. ప్రతిరోజు ఇది ఒక ఇమోషనల్ డెసిషన్ కాదు, ఈ క్షణం తీసుకొని వదిలిపెట్టేది కూడా కాదు. ఆయన గురించి చదువు, కొత్త నిబంధనలు ఆలోచించు. ఆయనకి నచ్చడానికి అనవసరమైన బరులు పారే. కురేనీయుడైన సీమోను లాంటి జీవితం మనకు కూడా ఖచ్చితంగా తక్కుద్ది. అలాంటి అనుభవం దేవుడు మనకి